బాగా క్లోజ్ అయింది ఏంటంటే జలీల్ శ్రీనివాస్ చెప్పి ఖమ్మంలో ఉండేవాడు కరాటే మాస్టర్. ఆయన ప్రోగ్రామ్కి ప్రతి ప్రోగ్రామ్కి మేమంతా కలిసి వెళ్ళామన్నమాట ఖమ్మంలో. సో అట్లా కరాటే ఈ మార్షల్ ఆర్ట్లో కూడా చాలా ఎంకరేజ్మెంట్, స్టంట్ వాళ్ళు ఎంకరేజ్మెంట్, డాన్సర్స్, టెక్నీషియన్స్ అందరికి అన్ని ఇండస్ట్రీ వాళ్ళు సార్ ఏ ఒక్కరిని కదుపుతున్నా ఏ ఒక్కరిని మనం ప్రశ్నిద్దాం అంటే సిచ్యువేషన్ ఇది వచ్చింది కాబట్టి శ్రీశైలం యాదవ్ గారు సార్ గురించి మాట్లాడాలి అడగాలని ఇండస్ట్రీ మొత్తాన్ని ఎవరిని కదుపుతున్నా ఒకటే చెప్తున్నారండి. ఏంటంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆల్రెడీ చాలా వరకు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరినీ అంటుంటే వాళ్ళ డిమాండ్స్ కూడా చాలా అండి. అంటే కాన్ఫిడెంట్ ప్రతి ఒక్కరిలో ఎలాంటి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఆల్రెడీ నవీన్ యాదవ్ సార్ అయిపోయారు, ఎమ్మెల్యే అయిపోయారు, మాకు ఇవి ఉన్నాయి, మా సమస్యలు ఇవి ఉన్నాయి. ఇప్పటి వరకు పదవిలో లేకపోయినా వాళ్ళ తండ్రి గారు మాకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది, చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇప్పుడు ఇంకా తను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని చాలా ఆశిస్తున్నా సార్. ఆయన ముందు నుంచి ఏదో పొలిటికల్ ఇది మైండ్లో పెట్టుకుని కాదండి, ఆయన ఎప్పుడూ సేవా కార్యక్రమాలు అంటే ఈ స్కూల్ కాలేజెస్ అంటే టైంలో బుక్స్ ఇవ్వడం ఏదైనా సరే ఆయన వెంటనే పాకెట్ నుంచి తీసి ఒక ఫంక్షన్కి ఎంకరేజ్ చేసేవారు అనమాట. ఇప్పుడు ఇది కాకుండా మళ్ళీ కార్మికులు అదంతా వేరే గొడవ, అదంతా వేరే. నేను చెప్పేది ఓన్లీ సినీ టెక్నీషియన్స్ గురించి. తర్వాత అన్ని పార్టీ వాళ్ళు ఆయన అంటే చాలా ఇష్టం, ఆయనకి ఆ రేపో ఉండేది, అంతా మంచిగా ఉండేది.